రితిక. Yeah. అంటే ఈ సినిమాలో పర్టికులర్‌గా రితికాని తీసుకోవడానికి ఏంటి అమ్మాయి కొంచెం ఆ కొరియన్ టైప్ ఆఫ్ దీనికి దగ్గరగా ఉంటదనా? ఏంటి అంతే అసలు? సార్, కరెక్ట్ సార్. అంటే ఆ అమ్మాయిని ఫస్ట్ చూసినప్పుడే ఈ కైండ్ ఆఫ్ అమ్మాయికి కూడా యాక్చువల్‌గా ఈ కొరియా ఇదంతా కూడా రియల్ లైఫ్‌లో కూడా అమ్మాయికి చాలా ఇష్టం. ఓకే. అంటే మాటలు తన కథ చెప్పిన తర్వాత అంటే ఎప్పుడు కూడా ఆ కొరియాని ఇష్టపడే వాళ్ళు కొద్దిగా కైండ్ ఆఫ్ వాళ్ళకి ఓల్డ్ ఇది అంటే ఐ మీన్ ఆ పిల్ల ఆ అమ్మాయి అక్కడే పని చేయడం, ఆ కియా ఫ్యాక్టరీలో పని చేయడం, ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అండ్ తనకి ఆ కొరియా అంటే పిచ్చి ఉండడం అండ్ తనకి యాక్చువల్గా రియల్ లైఫ్లో కూడా కొరియా వచ్చు, కొద్దిగా మాట్లాడగలుగుతుంది. ఎందుకంటే ఈ సిరీస్లు ఇవి చూసి తను కూడా ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఉండడం ఈజీ అయింది ఇంకా నాకు. కొరియన్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. యా 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 తన తన లొకేషన్లో ఒకరిద్దరు కొరియన్ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండేవాళ్ళు, ఏడీలు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పడం ఆ అమ్మాయి ఆ కొరియన్ ఈజీగా పిక్ చేసి చెప్పడం అదంతా కూడా చాలా బాగా చేసింది. యా మరి ఈ సినిమాని కొరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారా? ప్లాన్ చేయాలి సార్, ఇక్కడ వర్కౌట్ అయితే అక్కడ డెఫినెట్గా. ఓకే. సో ఈ సినిమా అనంతపురం బ్యాక్డ్రాప్లో చేశారు. అవును సార్. ఫస్ట్ టైం ఒక మ్యాక్సిమం కియా ఫ్యాక్టరీలో చేసిన సినిమా ఇదేనా? అవును సార్, కరెక్ట్ సార్, ఇదే. ఫస్ట్ అసలు యాక్చువల్గా కథ బిగిన్ అయిందే ఫస్ట్ ఏదో పెళ్ళికి వెళ్తా ఉన్నాను. అక్కడ కియా ఫ్యాక్టరీ అవి ఉండడం, బెంగళూరుకి వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఒక కల్చర్ ఉంది సార్. యాక్చువల్లీ అక్కడ కొరియన్స్కి వాళ్ళకంటే ఒక కాలనీస్, ఓకే. వాళ్ళకి రెస్టారెంట్స్, వాళ్ళకి ఒక మార్కెట్లు ఉండడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా చాలా కొత్తగా అనిపించింది. ఒక పెనుగొండలో ఇంతమంది కొరియన్స్ ఉన్నారు, దే ఆర్ వర్కింగ్ దేర్ అనేది. సో అలా ఐడియా స్టార్ట్ అయ్యి ఇక్కడ పెనుగొండలోనే ఒక కనకరాజు క్యారెక్టర్ అలా సెట్ చేయడం జరిగింది సార్. అండ్ ఫస్ట్ టైం కియా ఫ్యాక్టరీలో చేసింది మనమే. సాంగ్ కొన్ని సీన్స్ షూట్ చేసాం. యా సార్. ఎలా అసలు ఇది ఎప్పుడు ఈ సినిమా ఎప్పుడు అనుకున్నారు? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఐడియాగా నేను చెప్పినట్టు ఒక ఐడియాగా ఒక 2 years 2.5 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది సార్ ఐడియాగా. దాన్ని మెల్లగా డెవలప్ చేసి వరుణ్ గారికి చెప్పడం అండ్ వరుణ్ గారు ముందు సినిమాలు కూడా కొద్దిగా బిజీగా ఉండి స్టార్ట్ అవ్వడానికి 1 year బ్యాక్ స్టార్ట్ అయింది సార్ షూట్. ఓకే. ఏం రిలీజ్ అయింది ఆల్ ఆఫ్ సడన్గా టక్కన వచ్చేసారు డేటు? లేదు సార్, ప్లాన్ చేస్తా ఉన్నాం, సడన్గా ఇంకా అనౌన్స్ చేయాల్సి వచ్చింది. యా సార్.